వెల్కమ్ టు శాండీస్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ ఆలూ 65. ఈ విధంగా 2 బంగాళదుంపలు తీసుకొని పైన పుట్టు తీసి నీట్గా కడుక్కొని 70% ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా 70% ఉడికిన తర్వాత ఈ ముక్కల పైన ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే ఒక టీ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవచ్చు. రైస్ ఫ్లోర్ లేని వాళ్ళు వీట్ ఫ్లోర్ గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే చిటికడంతా వంట సోడా, కొంచెం సాల్ట్, సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం కలర్ మీ ఇష్టం అండి, అవసరం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. వీటన్నిటిని ఈ విధంగా కోట్ చేసుకోవాలి. వీటన్నిటికి కోట్ అయ్యే విధంగా ఇలా కోట్ చేసుకోవాలి. సరిపోకున్నట్టు నేను కొంచెం కార్న్ఫ్లోర్ జల్లుకుంటూ ఈ విధంగా కోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ కలుపుకొని ఇవన్నీ కోట్ అయ్యేలా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్న తర్వాత అది కొంచెం వేడి కాగానే ఈ విధంగా ఒక్కొక్కటి అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. ఇలా చూపించే విధంగా ఈ ఆలు మొత్తం ఫ్రై అయ్యేంత వరకు మెల్లిమెల్లిగా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. వేడిగా ఆలూ 65 రెడీ. ఫ్రెండ్స్, ఇంత ఈజీగా మన ఇంట్లోనే రెడీ చేసుకునే ఆలూ 65. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.